మోస్ట్ అండర్ రేటెడ్, అన్‌రికగ్నైజ్డ్ అండ్ ఇగ్నోర్డ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది డీమన్ పవన్. దానికి స్వయం కృపార్థం అయితే ఉంది. డెఫినెట్‌గా నేను డీమన్ తను తనకు తనుగా చేసుకున్న ఇదైతే ఉంది హాని. ఆర్ ఎల్స్ ఎలివేట్ చేసుకోలేకపోవటం, ఆర్ ఫైట్ చేయలేకపోవటం, గివ్ అప్ ఇవ్వటం, ఇవంతా ఉన్నాయి. బట్ తనకున్న ఫ్యామిలీ వీక్ లో అయినా కానీ, ఆర్ ఎల్స్ ఇప్పుడు స్టేజ్ మీద టఫ్ ఫైట్ వాళ్ళ ఫాదర్ పెట్టినప్పుడు కానీ ఎలాంటి ఎమోషన్ యాంగిల్ తను చూపించుకోలేదు. అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ మూమెంట్ ని తను క్యాచప్ చేయలేదు. అండ్ ఇది చేసే అవకాశం ఇవ్వలేదా బిగ్ బాస్ టీమ్, కావాలని తను చేసుకోలేదో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా స్ట్రాంగ్ గా వినిపిస్తున్న బజ్ ఏంటంటే పిఆర్ స్ట్రాటజీకి డెమన్ పవన్ నలిగిపోయాడు. అండ్ హౌస్ కంటెస్టెంట్స్ తనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనని సెలెక్ట్ చేసుకోపోవటం, కెప్టెన్సీ టాస్క్ లో ప్రతిసారి ఫస్ట్ తన్నే ఎలిమినేట్ చేసేయటం, ఇది కూడా ఒక ఇదైపోయింది. డెమన్ కి ముందుకు వెళ్ళటానికి లేకుండా అది కూడా ఒక రెస్ట్రిక్షన్ అయిపోయింది. దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. బట్ ఆడియన్స్ లైక్ వచ్చిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లైక్ సెలబ్రిటీ ఫ్రెండ్స్ అయితే డీమన్ పవన్ ని తన కోసం తను ఆడుకోవాలని, అండ్ అంతేకాకుండా టాప్ 5 లో కూడా నుంచోపెట్టారు. అండ్ రీతు తోటి బాండ్ పెట్టుకున్నా కానీ రీతు కొంచెం ముందుకు వెళ్ళిపోవటం జరిగింది. డీమన్ తను వెనకబడిపోయాడు. ఆ ఎఫెక్ట్ తనకే వచ్చింది. సో ఏమంటారు కామెంట్ చేయండి.